వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు, కేంద్ర మంత్రివర్యులు, కూచిపూడి నాట్యం మీద ప్రేమతో, అభిమానంతో తమ జీవితాన్ని ధారపోసి ఆ నాట్యానికి ప్రాచుర్యం కలిగించి ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన కూచిపూడి గురువర్యులు, ఇంకా అనేక పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చిన కూచిపూడి నాట్యకారులకి, నాట్య గురువులకి, చిన్నపిల్లల తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ, భారతదేశం అశేషమైన సాహిత్య పరిజ్ఞానానికి, అఖండమైన సాంప్రదాయ కళలకు పుట్టినిల్లు. పరిణితి చెందిన వ్యక్తి వికాసానికి, సామాజిక జీవన విధానాలకు, అలాగే ఆధ్యాత్మిక చింతనకు అద్దంలా ఈ సాంస్కృతిక విలువలు మనకు తరతరాలుగా అంది వచ్చిన వరాలు. వీటిని గౌరవించి కనుమరుగైపోకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం. వీటికి మరింత ప్రాచుర్యం కలిగించి భావితరాలకు కూడా అందచేయడం మన గురుతర బాధ్యత. కూచిపూడి నాట్యం తెలుగు జాతికి చెందిన ఒక అరుదైన కళాకృతి. తెలుగు నేలలో పుట్టి తరతరాల గురు సాంప్రదాయంతో అఖండమైన ప్రాచుర్యం పొంది తెలుగు జాతికే పరిమితం కాకుండా యావత్ భారతదేశంలో ఆదరింపబడి 6 శతాబ్దాలుగా వెలుగొందుతున్న ఈ నాట్యశాస్త్రానికి మరింత ఆదరణ కల్పించాలని, విదేశాలలో స్థిరపడిన భారతీయులకు సైతం అందుబాటులోకి తేవాలన్న ఒక మహా ఉద్దేశంతో సిలికానాంధ్ర వారు నడుం బిగించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకు చేదోడుగా మా వంతు సహాయం చేయడం కోసం ఆనంద్ గారు, చక్రవర్తి గారు మమ్మల్ని కలిసి ఈ కార్యక్రమం గురించి వివరించినప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఎంతో ఉత్సాహంతో ఇటువంటి మహత్తర కార్యంలో మేము భాగం కావడం అనేది మా అదృష్టం అని భావించి మేము ముందుకు రావడం జరిగింది. అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి బాధ్యతలు ఒక్క ప్రభుత్వానివే కాదని, బాధ్యతాయుతమైన ప్రైవేటు సంస్థలు కూడా తమ వంతుగా సామాజిక వికాసానికి తోడ్పడాలని ఎంతో అవసరమని నమ్మిన సంస్థ అమరరాజా సంస్థ. ఈ ఆశయాన్ని తమ ముఖ్య ఉద్దేశంగా నిర్వచించి ఆర్థికంగా విజయాలను సాధించడం మాత్రమే కాకుండా వేలాది మంది గ్రామీణ యువతకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తూ సంస్థ అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి ఎంతోమంది గ్రామీణ యువకులకు వృత్తిలో శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాన్ని కల్పించిన అతి కొద్ది సంస్థల్లో అమరరాజా సంస్థ అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. అదే స్ఫూర్తితో ప్రాచీన భారతీయ కళలను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో సిలికానాంధ్రలో నిర్వహిస్తున్న ఈ 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగస్వామ్యం పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాము. జరగబోయే 3 రోజుల కార్యక్రమం విజయవంతం కావాలని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్పంచుకుని ఎంతో విజయవంతంగా, ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన సిలికానాంధ్ర వారిని, ఈ అవకాశం కల్పించిన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్.